ఒకరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే చాలా ప్రధానంగా కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఎవరిని చేస్తే ఎట్లాంటి అంశాలు రాజకీయ పరంగా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి? యాక్చువల్గా షిండేని చేయడం తప్పు లేదు, కానీ బీజేపీ చేయాలి. ఎందుకంటే షిండే బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ శివసేన వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకోలేకపోయారు. అరే దెబ్బేశాడు, పార్టీకి మోసం చేశాడని. బట్ ఏ పార్టీకి వ్యతిరేకంగా బాలదాకరి పార్టీ పెట్టాడో శివసేన, దాంతో క్లబ్ అవటం చిన్న జనాలకు ఎక్కల. శివసేన పెట్టింది యాంటీ కాంగ్రెస్, బట్ లోక్సభలో ఎక్కింది కదా. లోక్సభ అప్పటికి జనాలకి ఇంకా చాలా అంశాలు అంటే ఇక్కడ కూడా అక్కడ పార్టీ గుర్తు మారింది, పార్టీ గుర్తు మారేసరికి అక్కడికే వస్తున్నా. పార్టీ గుర్తులు మారాయి కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారన్నారు. పార్టీ గుర్తు మారిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికల తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు అయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు కదా, అక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్లు పనిచేసి లోక్సభ ఎన్నికల్లో చాలా మంది ఓటింగ్ ఇక్కడ పార్టీ గుర్తు కాదైతే మ్యాండేట్ కొంచెం ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ జనం నమ్మేశారు. ఈరోజు షిండే చేసే పథకాల పని కానీ వర్క్ ఆఫ్ ఇది కానీ చేసే సేమ్ టైం సార్ అన్నారు పథకాలు అని. కాంగ్రెస్ పార్టీ హిమాచల్లో 5 పథకాలు పెట్టింది ఎలక్షన్లో గెలిచినప్పుడు. ఈ రోజు కనీస జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సేమ్ టైం మరీ హీనంగా కట్టే సెప్టెంబర్ 21న వెస్ట్రన్ కమోడ్ ఉంటే 100 రూపాయలు ట్యాక్స్ వేశారు. ఇంట్లో వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్లో ఉంటే 100 రూపాయలు ట్యాక్స్. ఏ రాష్ట్రంలో? హిమాచల్. చివరికి వాళ్ళ పార్టీలో రివర్స్ అయితే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. కర్ణాటకలో పరిస్థితి వస్తున్నాము. ఏదైతే మహిళల బస్సులో ఫ్రీ అన్నారు, మహిళలకి ఏదైతే బస్సులో ఫ్రీ అన్నారు, ఇప్పుడు డీకే శివకుమార్ ఏమంటున్నాడు, దాన్ని మనం రీక్యాప్ చేసుకోవాలి, రీథింక్ చేసుకోవాలి అంటాడు. కట్ల ఆర్టీసీ బాగా నష్టాలు వస్తుందని. ఇవన్నీ ఫుల్ గా సోషల్ మీడియా క్యాంపింగ్ చేయగలిగారు బీజేపీ వాళ్ళు. దానికి కౌంటర్ రీకరెక్ట్ చేసుకున్నారు, కానీ ఈ లోపే సోషల్ మీడియా స్ప్రెడ్ అయిపోయింది. ఆగదు కదా, అన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయింది. ఇంకోటి హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్. హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళు చేయాలి. ఓంటే అంటే దానికి ముస్లిం ఓటు అని ఆ ఇండియన్ ఉంది కదా, వాళ్ళు ఉలిమా బోర్డు వాళ్ళు 17 తిరుమలలో పెట్టారు. దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం, వాళ్ళు ఒక అనుకున్న ముందే వీళ్ళు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయటం, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవటం, దాంతో బాగా కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్నది. శేషు సార్, అంటే పార్టీ సింబల్ తోనే ఎఫెక్ట్ పడింది అనడానికైతే నాకు పెద్దగా స్కోప్ కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంతకంటే ముందు సింబల్ మారిన తర్వాత అక్కడ లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేకి వాళ్ళు పట్టం కట్టారు. ఆ రోజు షిండేకి పెద్దగా ఇవ్వలేదు. శరద్ పవార్ కు పట్టం కట్టారు. అజిత్ పవార్ కు కేవలం ఒక స్థానం వచ్చింది. లోక్సభ ఎన్నికల నుంచి స్టేట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ అయింది. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు గెలుపు అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీకి చాలా సందర్భాల్లో మనం చూసాం. రాజస్థాన్లో జరిగింది ఇట్లానే, మధ్యప్రదేశ్లో ఇట్లానే జరిగింది, ఛత్తీస్గఢ్లో ఇట్లాగే జరిగింది. లోక్సభలో క్లీన్ స్వీప్ చేసినా కానీ అసెంబ్లీలో ఓటమి పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ కమింగ్ టు మహారాష్ట్ర విషయానికి వస్తే లోక్సభకు అసెంబ్లీకి చాలా వేరియేషన్ ఉంది. లోక్సభలో డౌన్ఫాల్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ గా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాఫ్ పెరిగింది. సో ఏ అంశాలు ఇక్కడ పర్టికులర్ గా కీ రోల్ ప్లే చేసినాయి అనుకోవాలా? శ్రీకాంత్, ఇక్కడ లోక్సభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే చాలా విచిత్రమైనటువంటి అంశాలు మనకి విశ్లేషణలోకి వస్తాయి. మీరు చూడండి, 2 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలకు రివర్స్ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీరు జార్ఖండ్ లో 14 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ అండ్ అలయన్స్ 9 గెలిచింది. మీరు జేఎంఎం కాంగ్రెస్ 5 గెలిచింది. కానీ ఇప్పుడు శాసనసభకు వచ్చేసరికి కాంగ్రెస్ జేఎంఎం అలయన్స్ అక్కడ థంపింగ్ మెజారిటీ వచ్చింది, రివర్స్ అయింది. మీకు మహారాష్ట్రలో కూడా సేమ్ కేసు అదైంది. 48 స్థానాలు మహారాష్ట్రలో ఉంటే మీకు మహాయుతి కూటమికి వచ్చింది 17, మహావికాస్ అఘాడీకి వచ్చింది 30+1, ఇంకొక ఇండిపెండెంట్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాడు. అంటే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో గెలిచినటువంటి మహావికాస్ అఘాడీ మీరు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో చతికిలబడింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా మహావికాస్ అఘాడీ 151 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది. మహాయుతి కేవలం 128 శాసనసభ స్థానాల్లో లీడ్ చేస్తే ఇప్పుడు ఏకంగా మహాయుతి 229 స్థానాలకు ఎగబాకిపోయింది. బట్ దీంట్లో ప్రధాన కారణం ఏంటో తెలుసా శ్రీకాంత్ గారు? సింబల్ కాదు, సింబల్ ఇంకా ప్రజలకు పోలేదు. సింబల్ మీద ఒకసారి ఎలక్షన్ అయింది, ఒకసారి రిజల్ట్ వచ్చింది. బట్ జరిగింది ఏంటి అని అంటే బీజేపీ ఒక గుణపాఠం నేర్చుకుంది, కాంగ్రెస్ నేర్చుకోలే. ఏంటి గుణపాఠం అంటే లోక్సభ ఎన్నికల్లో ఎదురైనటువంటి ఓటమిని పునరావృతం కానియొద్దని బీజేపీ, షిండే, అజిత్ పవార్ పనిచేశారు. కాంగ్రెస్ మన ఉద్ధవ్ ఠాకరే తర్వాత శరద్ పవారు ఒక కూటమిగా సమన్వయంతో ముందుకు నడిపించలేకపోతాబడ్డారు. మీరు ఇంకోటి చూడండి, ఈ 6 నెలల కాలంలో జరిగిన పరిణామం ఏంటంటే షిండే
దరిదాపు 90,000 కోట్ల రూపాయల పథకాలు ప్రవేశపెట్టిండు. వెంకటరెడ్డి గారు ఒకటే అంటున్నారు, నేను పేర్లు చెప్తాను వినండి. లడ్కీ బెహన్ యోజన అనే పథకం, అవును, బిజిలీ సవాలత్ యోజన అనే పథకం, అన్నపూర్ణ యోజన అనేటటువంటి పథకం, యువ కార్య శిక్షణ యోజన అనేటటువంటి పథకం, బాలికలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఈ ప్రతి వర్గానికి ఒక పథకాన్ని అనౌన్స్ చేశాడు. జాగ్రత్తలు తీసుకున్నారు, రాజకీయ వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేశారు. ఇవాళ బంపర్ మెజార్టీ సాధించారు. ఇవాళ చిన్న సబ్మిషన్ అంటే అలివిగానే హామీలు ఇస్తే ఎవరు నమ్మకపోవచ్చేమో, బట్ షిండే అది ప్రూవ్ చేసుకున్నాడు, పాలన పరంగా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈ హామీలు ప్రజలు నమ్మారనుకోవచ్చా? శ్రీకాంత్ గారు, నమ్మకం ఎట్లుంటుంది అనేది నేను ఒక మాట చెప్తాను. ఇవాళ మహాయుతి కూటమిలో 4 అంశాలు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఒకటి సంక్షేమ పథకాలు, రెండోది బీజేపీ రాజకీయ వ్యూహం, మూడోది ప్రచారం, నాలుగోది పోల్ మేనేజ్మెంట్. ఈ ప్రచారంలో నేను ఒక చిన్న మాట చెప్తాను. తెలంగాణని మహారాష్ట్ర ప్రచారంలోకి స్వయంగా మోడీ లాగాడు. ఎట్లా లాగాడో చెప్తాను నేను. ఇగో మేము మహారాష్ట్రలో మా షిండే ప్రభుత్వము లడ్కీ బెహన్ యోజన అనే పథకం పెట్టింది. 1,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నాము. దీన్ని 2,100కు పెంచుతాము. ఇది మా క్రెడిబిలిటీ. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మహాలక్ష్మి అనే పథకం పెట్టింది. 2,500 రూపాయలు ఇస్తామన్నది, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. అది అక్కడ మోసం చేశారు మహిళలని. మేము ఇక్కడ మహిళలకు ఇచ్చాము అని స్వయంగా భారత ప్రధానమంత్రి అనేక మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడాడు. ఇంకో విషయాన్ని ప్రజల ముందు పెట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, చెయ్యలేదు. కానీ మేము ఇక్కడ రైతులకు రుణమాఫీ చేస్తాం, ఇస్తున్న 12,000 రూపాయలని 15,000 రూపాయలకు పెంచుతాం, ఇది మా క్రెడిబిలిటీ అనేటటువంటి ఒక వాదనని ప్రజల ముందు పెట్టారు. రెండోది, 1 కోటి మంది తెలుగు ప్రజలు ఉంటారు, తెలుగు ఓటర్లు ఉంటారు మహారాష్ట్రలో. వీళ్ళని ప్రభావితం చేయటానికి అన్ని అవకాశాలను ప్రధానమంత్రి స్థాయిలో వాడారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఆ విధమైనటువంటి ప్రచారాన్ని అక్కడ నమ్మించలేకపోయారు. అనేక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. మా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తామన్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటల్ని విశ్వసించారు తప్ప మన వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించకపోవటం వల్ల తెలుగు ప్రజలు నిర్ణయాత్మక శక్తి ఉన్న ప్రాంతాల్లో ఇవాళ బీజేపీ గెలిచింది మొదటిసారి. అందుకే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఓటమి. 5 దశాబ్దాల తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఓటమి. 15 శాసనసభ స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పిదే. బలం లేకపోయినా 102 శాసనసభ స్థానాల్లో పోటీ చేసింది. కానీ అదే బీజేపీ తన బలాన్ని తగ్గించుకొని షిండేకి అవకాశం ఇచ్చింది, తన బలాన్ని తగ్గించుకొని అజిత్ పవార్ కి అవకాశం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీలో కొట్లాడి బెదిరించి 102 శాసనసభ స్థానాలు తీసుకుంటే ఇవాళ 2వ స్థానానికి పడిపోయింది. కూటమిలో 20 స్థానాలు షిండే వర్గం, మన ఉద్ధవ్ ఠాకరే 20 స్థానాలు గెలిస్తే, కాంగ్రెస్ 15 గెలిస్తే, శరద్ పవార్ 10 గెలిచారు. మొత్తం కూటమి <50. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం వహించినటువంటి కూటమి సమన్వయం చేసుకోవటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయితే, కానీ భారతీయ జనతా పార్టీ కూటమి ఆ పార్టీ మహాయుతి కూటమిని సమన్వయం చేసుకొని ఎన్నికల్లో బలంగా పోరాటానికి భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. భారతీయ జనతా పార్టీ వేసిన ప్రతి ఎత్తు సక్సెస్ అయింది, కాంగ్రెస్ వేసిన ప్రతి వ్యూహం ఫెయిల్ అయింది. సైదా గారు, శేషు సార్ మాటల పైన మీ రియాక్షన్ ఏంటి? అవుట్ ఆఫ్ ది బాక్స్ పాలిటిక్స్ ను చూడడం వేరు, కాంగ్రెస్ పార్టీ ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తుంది. బట్ ఈ లోపే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్కి వెళ్ళి చేయాల్సిన పని మొత్తం చేస్తోంది. ఆర్గనైజ్ చేయడం పెద్ద విషయమేం కాదు ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సే